జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసింది ఎవరు? ఈ ప్రశ్నకు ఆన్సరు చంద్రబాబే చేయించాడు లేదా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు. ఇవి రెండు రుచించే ఆన్సర్లు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజము, రాజకీయ వ్యవస్థ ఆఖరికి ఇలాంటి సంఘటనల విషయంలో కూడా ఏ స్థాయిలో పోలరైజ్ అయిందంటే ఈ రెండు ఆన్సర్లు తప్ప వేరే ఆన్సర్ వినటానికి రెడీగా లేరు. కానీ అసలు ఎవరి పని ఇది? ముందుగా ఎవరి పనైనా కానివ్వండి, నిర్ద్వందంగా దీన్ని ఖండించాల్సిందే. ఎందుకంటే రాజకీయాల్లో హింసకు స్థానం లేదు. రాజకీయాల్లో హింసకు ఎవరికి గుత్తాధిపత్యం కూడా ఉండదు. ఎలాంటి వారైనా హింసకు బాధితులు కావాల్సిందే. అందువల్ల రాజకీయ హింస అనే భూతాన్ని సమాజం పైన వదిలితే దానికి ఫలానా అని తేడా ఉండదు. వైసీపీ అని, టీడీపీ అని, ఇంకే పార్టీని తేడా ఉండదు. ఆ రాజకీయ హింస అనే పెనుభూతం అందరినీ కూడా తినేస్తుంది. మనం రాయలసీమలో ఫ్యాక్షనిజంలో జరిగిన ఘటనలు చూసాం. ఎక్కడైనా ఇదే జరుగుతుంది. అందువల్ల సభ్య సమాజము, ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ నిర్ద్వందంగా ఈ దాడిని శషభిషలు లేకుండా, ఇఫ్స్ అండ్ బట్స్ లేకుండా ఖండించాలి. ఖండించి నిష్పాక్షికమైన సమగ్రమైన విచారణ కోరాలి. ఈ ఘటన జరిగినప్పుడు సహజంగానే వైసీపీ ఖండిస్తుంది. ప్రధానమంత్రి మోడీ కూడా చాలా హుందాగా ఖండించాడు. జగన్ త్వరలాగా కోలుకోవాలని కూడా కోరుకున్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఖండించాడు ఈ ఘటన. అయితే వైసీపీ మీడియాలో ప్రధానమంత్రి ఖండించాడు అని టైమింగ్లో డిఫరెన్స్ను ఎత్తి చూపారు. బట్ ఏదైనా చంద్రబాబు నాయుడు కూడా ఖండించి ఇది సెక్యూరిటీ బ్రీచ్, భద్రతా లోపం, దీనిపైన విచారణ జరపాలి అని కోరాడు. ఇక్కడ దాకా బాగుంది. ఎందుకంటే మోడీ ఖండించాడు, చంద్రబాబు ఖండించారు. అక్కడికి ఆగి ఉంటే బాగుండేది. కానీ అక్కడికి ఆగలేదు. ఆగక వెంటనే తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం అనుకూల మీడియా, వైసీపీ మీడియా దీన్ని పూర్తిగా పొలిటికలైజ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఖండించినప్పుడు ఆటోమేటిక్గా టీడీపీ నేతలు కూడా ఖండించాలి కదా. కానీ వెంటనే టీడీపీ నేతలు ఇది కావాలని చేసుకున్న పని, ఇది కోడికత్తి కేసు, మరో కోడికత్తి 2.0 అంటూ అవహేళన మొదలుపెట్టారు. మరి అవహేళన ఇది నిజంగానే తెలుగుదేశం వైఖరి. ఇది జగన్మోహన్ రెడ్డి సింపతి కొరకు తనకు తాను చేయించుకున్నాడని నమ్మితే చంద్రబాబు నాయుడు ఖండించకూడదు కదా. ఖండించాల్సిన అవసరమే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా చేయించుకున్న ఘటనను చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండిస్తాడు? మరి చంద్రబాబు నాయుడు ఖండించడం అనేది తెలుగుదేశం వైఖరి అయితే అచ్చెన్నాయుడుతో సహా టీడీపీ నేతలందరూ అవహేళన చేయకూడదు. ఈ రెండు మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ. చంద్రబాబు నాయుడు ఖండించడాన్ని ఆహ్వానించాలి. చంద్రబాబు నాయుడు ఖండించినప్పుడు అక్కడికి ఆగాలి. సో అక్కడ ఖండనకు ఆగకుండా అది ఇంకో దశ దాటి అవహేళన మొదలైంది. అవహేళన మొదలు కావడం వల్ల తెలుగుదేశం ఖండించింది అన్న అంశం కూడా పక్కకు పోయింది. చంద్రబాబు నాయుడు ఖండించాడు అనే అంశం కూడా పక్కకు పోయింది. ఇప్పుడు ఎన్డీఏగా పోటీ చేస్తుంది. నరేంద్ర మోడీ ఖండించాడు, ఎక్కడా అనుమానాన్ని వ్యక్తం చేయలేదు. బీజేపీ నేతలు కూడా ఎక్కడ అనుమానాన్ని వ్యక్తం చేసినట్టు రాలేదు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి పైన దాడి ఘటనలో కూడా బీజేపీ వైఖరి, టీడీపీ వైఖరి వేరువేరుగా ఉంటుందా? ఇది కూడా ఒక అంశంగా చూడాలి. సో వైఎస్ షర్మిల కాంగ్రెస్ నాయకురాలు సయాన సోదరి, ఇది ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చు. ఒకవేళ ఎవరైనా చేస్తే దీన్ని ఖండించాలి అన్నారు. సో ఆమె ప్రమాదవశాత్తు జరిగినా జరిగినా ఈ ఘటనే కదా. ఇక వైసీపీ వైపు నుంచి చూస్తే వెంటనే వైసీపీ నేతలు ఇది చంద్రబాబు నాయుడు పనే, లోకేష్ పనే, చంద్రబాబు నాయుడు లోకేష్లే కలిసి ఈ కుట్ర చేశారని వాళ్ళు మొదలుపెట్టారు. ఏకంగా ఇది హత్యా ప్రయత్నం అంటూను వైసీపీ మీడియా కూడా ఫోకస్ చేసింది. సో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పాయింట్ చెప్పాడు. ఇది ఎవరైనా అంత సెన్సిటివ్ పార్ట్ గురి చేసి కావాలని చేసుకునే వాళ్ళు చేస్తారా అని. కరెక్ట్ అది. ఎందుకంటే ఆ దాడి ఎవరు చేశారనేది నేను చెప్పలేను. కానీ ఖచ్చితంగా జరిగిన తీరు చూస్తే ఏ చిన్న
పొరపాటు కనుక జరిగి ఉంటే చాలా తీవ్రమైన సమస్య ఉండేది. అందువల్ల ఏ ఫేక్ అటాక్లోనైనా ఆ స్థాయిలో రిస్క్ తీసుకోరు. అందువల్ల దట్ మేక్స్ సెన్స్. సజ్జల స్టేట్మెంట్లో ఆ మేరకు ఇట్ మేక్స్ సెన్స్. కానీ అదే సమయంలో చంద్రబాబు ఈ పని చేయించాడు, తెలుగుదేశం లోకేష్ ఈ పని చేయించాడు అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించడం, వారి మీడియాలో కూడా ఇదే అంశం చెప్పడం, వెంటనే ఆటోమేటిక్గా వివేక హత్య, కోడికత్తి ఇవన్నీ ఇష్యూస్ ముందుకు వస్తాయి. వివేక హత్య జరిగినప్పుడు కూడా వెంటనే చంద్రబాబు నాయుడు లోకేష్నే చేయించారని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు. ఇవాళ 5 ఏళ్ళు అయింది, చంద్రబాబు నాయుడు పైన కేసు లేదు, వివేక హత్య కేసు లోకేష్ పైన లేదు. కేసల్లా అవినాష్ రెడ్డి పైన, భాస్కర్ రెడ్డి పైన తిరుగుతోంది. సో 5 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ చేయించారు అని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆరోపణకు బలం చేకూర్చేటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరిగిందా? సో అక్కడ ఆ ప్రశ్న మిగిలే ఉంది. తర్వాత కోడికత్తి కేసుగా తెలుగుదేశం అభివర్ణించి కేసులో ఇంతవరకు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అందువల్ల ఈ 2 ఘటనలు ఉన్నాయి కనుక వెంటనే వైసీపీ ఇది చంద్రబాబు నాయుడు పని, లోకేష్ పని అనే స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల రాజకీయంగా లాభం ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈ 2 పొలిటికలైజ్ అయితే దీంట్లో ఏ సానుభూతి ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఒకసారి పొలిటికల్గా మారిన తర్వాత అసలు దాడులు సానుభూతిని ఇస్తాయా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ప్రతి సందర్భంలో ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. అలిపిరి లాంటి ఘటన జరిగిన తర్వాత అదైతే ఫేక్ అని ఎవరు అన్నారు కదా, అది నక్సలైట్ల పని అని అందరికీ తెలుసు కదా. అయినా కూడా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం గెలవలేదు, చంద్రబాబు నాయుడు గెలవలేదు. అందువల్ల మనకు ఎన్నికల్లో కేవలం దాడులు చేసినా చేయించుకున్నా సానుభూతులు వస్తాయనుకుంటే అది పొరపాటు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు రావడానికి ఫలానా ఘటనే కారణము అనే ఎనాలిసిస్ కూడా నిజమని అనుకోను. బట్ ఏదైనా తాము అధికారంలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషుల్ని పట్టుకోవాల్సింది పోయి తమ రాజకీయ ప్రత్యర్థుల పైన వెంటనే ఆరోపణలు చేయడం చంద్రబాబు నాయుడు చేసిన పని, లోకేష్ చేసిన పని అంటే ఆ క్రెడిబిలిటీ పోతుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్లో ఉన్న వారికి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. విపక్షంలో ఉన్న వాళ్ళు కేవలం విచారణ మాత్రమే కోరుతారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్, వెంటనే తెలుగుదేశం నాయకులు దీన్ని సిబిఐ విచారణ కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు కనుక సహజంగానే సిబిఐ విచారణ కోరుతారు. ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీతో పడినప్పుడు సిబిఐకి ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ లేదు అని మాట్లాడిన సందర్భం మనం చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ అడిగాడు వివేక హత్య కేసు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సిబిఐ విచారణ అంగీకరించలేదు. అందువల్ల 2 పక్షాల టీడీపీ అయినా వైసీపీ అయినా ఒక ఘటన జరిగిన తర్వాత దాన్ని నిర్బంధంగా ఖండించాలి, నిష్పాక్షిక విచారణ కోరాలి. కానీ దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ రైజ్ చేయడం, సో ఈవెన్ భద్రతాపరమైన వైఫల్యాలను ఎత్తి చూపుతూ తెలుగుదేశం అనుకూల మీడియాలో వచ్చిన కథనాలు క్లియర్గా అవి భద్రతాపరమైన వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ వచ్చిన కథనాలు కనబడ్డాయి. అవి టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణకు బలాన్ని చేకూర్చే అనుమానాలుగా కనబడ్డాయి. ఆ కరెంట్ అప్పుడే ఎందుకు పోతుంది, ఎందుకు సెక్యూరిటీ కార్డన్ లేదు, ఎందుకు ఇది లేదు అది లేదని ప్రశ్నిస్తూ వచ్చారు. కానీ ముందు అడగాల్సింది ఏంటంటే దీన్ని ఈ పొలిటికల్ వైలెన్స్ ఎవరైనా నన్ను అడిగితే ఎవరు చేయించి ఉంటారు అంటే వైసీపీ ఆరోపిస్తున్నట్లు టీడీపీ వారు కూడా ఇలాంటి పనులు చేయిస్తారని అనుకోను. ఎందుకంటే అలాంటి పని చేసి రాజకీయంగా వారికి ఏం ప్రయోజనం కలుగుతుంది? అందువల్ల చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయిస్తాడు అని ప్రైమా ఫేస్ అయితే నమ్మటానికి వీల్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన అటాక్ తీవ్రత చూస్తే, అది కంటి పై భాగాన తాకిన తీరు చూస్తే అది ఏదో ఫేక్గా కావాలని చేయించుకున్నట్లయితే కనిపించడం లేదు. అందువల్ల ఈ 2 వైసీపీ చేస్తున్న ఆరోపణ, టీడీపీ చేస్తున్న ఆరోపణ కూడా నమ్మశక్యంగా లేదు. బహుశా నా అంచనా ఏదో ఒక ఆగంతకుడు ఈ పని చేసి ఉండాలి. ఆ ఆగంతకుడు చేసింది ఐసోలేటెడ్ ఈవెంట్గా చూడకూడదు. దాని వెనకాల కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కారణం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, ఆ పార్టీల నాయకులు ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే భయంకరమైన కసిని పెంచుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఎందుకంటే మీరు సమాజంలో అంత తీవ్రమైన
వ్యతిరేకత, ఉద్రిక్తత, ఉద్వేగాలు పెంచిన తర్వాత ఎవడో ఒకడు బరితెగించిన వాడు ఏమైనా చేయొచ్చు. అది ఎవరిపైనైనా జరగచ్చు. ఇది వీరిపైన వారిపైన ఉండదు. జరగకూడదే జరిగితే అది ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించాలి. అందువల్ల నాయకులు సంయమనం పాటించాలి. రెండు పక్షాల నాయకులు ఏ స్థాయిలో స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే తమ ప్రత్యర్థి కనబడితే మీద పడి కొడదామా లేదా పొడి చేద్దామా అనే స్థాయిలో కోపాన్ని పెంచుతున్నారు. సమాజంలో ఇంత హేట్ ప్రత్యర్థుల పైన పెంచితే దాని ప్రమాదం ఎక్కడికైనా పోవచ్చు. అది ఎప్పుడూ మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ తన వర్షం చెప్పుకుంటుంది, తాము ఏం చేస్తారో చెప్పుకుంటుంది, తన ప్రత్యర్థులను విమర్శలు చేస్తుంది. అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీది కరెక్ట్ అని. ఆ స్పిరిట్, డెమోక్రటిక్ స్పిరిట్ ఉండాలి తప్ప సమాజంలో ఇంత కసిని, కక్షను రాజకీయ రంగంలో రగిలిస్తే అది ఈ పార్టీ తప్ప ఆ పార్టీ తప్ప అనే ఎవరు ఎన్నికలలో రగిలించారనే జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ దిస్ ఈజ్ నాట్ ద వే టు రన్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రన్నింగ్ పాలిటిక్స్. డెమోక్రసీలో పార్టీలు ఉంటాయి, నాయకులు ఉంటారు, రాజకీయ విభేదాలు ఉంటాయి. కానీ అదొక సివిలైజ్డ్ వాతావరణంలో ఒక నాగరిక సమాజ అంగీకరించేటువంటి పరిమితులు ఉండాలి. ఆ దశ దాటి వ్యక్తిగతమైన కక్షలు, విద్వేషాలను పెంచే స్థాయిలో జరుగుతున్నాయి. అది జరిగినప్పుడు ఒక్కసారి సమాజంలో విద్వేషాన్ని రగిలిస్తే, కక్షను రగిలిస్తే, కసిని రగిలిస్తే దానికి ప్రభావవంతుడైనటువంటి ఎవడు ఏదో ఒక పని చేసే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాయకులరా ఆలోచించండి, పార్టీలరా ఆలోచించండి అని మాత్రమే చెప్పగలను.